ఉమ్మడి నల్లగొండ జిల్లాను భారీ వర్షాలు కుదిపేశాయి. పలుచోట్ల చెరువులు మత్తడి దూకడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ, హుజూర్ నగర్లలో భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుజూర్ నగర్, మఠంపల్లి మండలాల్లో వరి పంట నీట మునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. వరుసగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జలకళ సంతరించుకుంది. పలు నియోజకవర్గాల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు వంకలు పొర్లిపోతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి. ప్రధానంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేల చెరువులో 12 సెంటీమీటర్లు, అదేవిధంగా అలింగాపురంలో 12 సెంటీమీటర్లు, అదేవిధంగా మూతే మండలం మామిళ్ళగూడెంలో 11 సెంటీమీటర్ల, గర్డపల్లి మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మొత్తంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు కూడా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అయితే విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. మేలచెరువు మండలంలో పంటపల్లి, రఘునాథపాలెం, అదేవిధంగా మఠంపల్లికి మధ్య రైల్వే బ్రిడ్జి సమీపంలో కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గరిడేపల్లి మండలంలో కూడా భారీగా వర్షపాతం కురిసింది. తాళ్లమల్కపురం వద్ద వాగు దాటుతున్న క్రమంలో అక్కడ బైక్ కూడా కొట్టుకుపోయింది. అదేవిధంగా పాలకవీడి మండలం కల్మెట్టి తండా చింతవాగు పొంగుతుండటంతో పాటు అదేవిధంగా అక్కడ 3 బైకులు పైగా కొట్టుకుపోయినట్టయితే స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ మొత్తంగా వాగులు వంకలు కురిసిన వర్షానికి పొంగి పొరుగుతున్నాయి. చెరువులు కూడా మత్తడి దుంకుతున్న పరిస్థితి అయితే సూర్యాపేట జిల్లాలో నెలకొంది. ఈ నేపథ్యంలో నల్గొండకు ఎగువ శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని దంతాలపల్లి, సూర్యాపేట రహదారికి సంబంధించినటువంటి ఆత్మకూరసి మండలం దండుమైసమ్మ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దంతాలపల్లి, సూర్యాపేటకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరి ఒక సూర్యాపేట నుంచి భీమారం మీదుగా మిర్యాలగూడ వెళ్ళేటటువంటి రోడ్ పై భీమారం వద్ద లక్ష్మీదేవి కాలువ వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ నుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ వెళ్ళేటటువంటి సూర్యాపేట, మిర్యాలగూడ సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు అయితే నిలిచిపోయాయి. గత ఏడాది ఇదే సమయంలో విడుదలైనటువంటి నీటి విడుదలతో పాటు భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో నడిగూడ మండలంతో పాటు కోదాడ నియోజకవర్గంలో మూత మండలంలో పలు చోట్ల 2 చోట్ల గండ్లు పడడంతో పెద్ద ఎత్తున పంటలు, 100 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు, వరద కాలువకు నీటి విడుదల నిలిపివేశారు. ఇంకా కూడా కొంత అసంపూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేకపోవడంతో 11,000 క్యూసెక్కులు ప్రవహించేటటువంటి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ప్రస్తుతం 7,000 క్యూసెక్కులే సామర్థ్యంతోనే ప్రవహిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా భారీ వర్షం కురుస్తుంటే మళ్ళీ గండ్లు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నీటిని నిలిపివేయడం జరిగింది. మొత్తంగా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. భూగర్భ జలాలు కూడా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా అన్నదాతలు కూడా కొంత బోరు బావులపై వరిని సాగు చేసే రైతులైతే కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్గొండ.